హైదరాబాద్లో ఆషాఢ మాస వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఆషాఢ మాస బోనాలకు వెళ్ళే మహిళల పట్ల ఆకతాయిలు చేస్తున్న అల్లరి పనులు, వెకిలి చేష్టల పట్ల షీ టీం కన్నెర్ర చేస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే వేడుకలు జరుగుతాయో ఆ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేసి సివిల్లో షీ టీం మొత్తం కూడా కాపుగా వస్తుంది. ఎవరైతే ఆకతాయిలు, అల్లరి చేష్టలు, వెకిలి చేష్టలు కనుక మహిళలతో చేస్తే వారందరిపైన కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికే ఆషాఢ మాస బోనాలు ప్రారంభమైన నాటి నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా గోల్కొండ టెంపుల్ కావచ్చు, ఇలా మొహరం, గోల్కొండ, సికింద్రాబాద్ బోనాల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆకతాయిలు కూడా అక్కడ అమ్మాయిల కోసం రెడీగా కూర్చుంటున్నారు. వారి పట్ల దురుసుగా అదేవిధంగా అల్లరి చేష్టలు చేస్తూ వారిని అంటే అడ్డగోలుగా తాకుతూ వెళ్తున్న వారి పట్ల షీ టీం నిఘా వేసింది. వారందరినీ కూడా పట్టుకొని కేసులు నమోదు చేస్తుంది. వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తమదైన శైలిలో ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు మొన్న శనివారం, ఆదివారం ఈ 2 రోజుల పాటు షీ టీం వేసిన ఏదైతే మాటు వేసి దాదాపు 478 మంది పైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారో, ముఖ్యంగా రేపు శని ఆదివారాల వీకెండ్స్లో పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకలకు మహిళలు సిద్ధమవుతున్నారు. సంప్రదాయ వేడుకలతో పాటు, సంప్రదాయ నృత్యాలతో పాటు బోనాలను నెత్తిన పెట్టుకొని ఆయా ఆలయాల వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున ఆ పట్టు వస్త్రాలు ధరించి పెద్ద ఎత్తున యొక్క అమ్మవార్లకు బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని భక్తి రంజకంగా నిర్వహిస్తుంటే, మరోవైపు ఆకతాయిలు చేస్తున్న అల్లరి చేష్టల పట్ల కూడా పోలీసులు గట్టి నిఘా ఉంచారని చెప్పుకోవచ్చు. దాదాపు 475 మంది పైన కేసులు నమోదు చేసి వారందరికీ కూడా కొంతమంది కౌన్సిలింగ్ చేయడంతో పాటు మరి కొంతమందికి అంటే గతంలో కేసులు ఉన్న వారిపైన యాక్షన్ తీసుకోవడం, వారిపైన కొంత స్ట్రిక్ట్గా వారిని మందలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆషాఢ మాస బోనాలు వీకెండ్స్లో పెద్ద ఎత్తున జరుపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భక్తులు, మహిళలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆకతాయిల పట్ల చాలా సీరియస్గా కొంత అంటే ఒక కన్నేసి ఉంచాలి. ఏదైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర వ్యాప్తంగా కూడా పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాలని చెప్పి మహిళలకు సూచిస్తున్న పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది.